హలో అండి. ఈరోజు వచ్చేసరికి మేము నైట్ డిన్నర్కి అయితే కానీ క్యాబేజీ పచ్చిశనగపప్పుతో కర్రీ అనేది చేశాను. సో సింపుల్ ప్రాసెస్లా అండి, కుక్కర్లో ఈజీగా ఒక 15 మినిట్స్లోనే ఈ కర్రీ అనేది అయిపోయింది. ఫస్ట్గా కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని తర్వాత పోపు దినుసులు, ఆనియన్, టమాటా వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా దోరగా వేగాక తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది నేను ఒక 4 అవర్స్ అనేది నానబెట్టాను. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు తగినంత వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి. క్యాబేజీని కూడా వేసుకొని బాగా కలిపెట్టుకున్న తర్వాత చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి. కారం వేసేసుకున్నాక నేను వాటర్ వచ్చేసరికి 1 గ్లాస్ పోసుకున్నాను, చిన్న గ్లాసు వాటర్ పోసేసుకొని ఉప్పు అవి సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. చూసేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని జస్ట్ ఒక 1 విజిల్, ఒకే ఒక విజిల్ అయిపోయాక మూత తీసేసుకున్న తర్వాత చూసారా కూర ఎంత చక్కగా వాటర్ అనేది లేకుండా ఎంత చిక్కగా తయారయ్యిందో. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో మనం ముందుగా మసాలా అనేది ఏమి వేయలేదు కదా, అందుకని ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ధనియాలు, లవంగాలు కలిపి నేను ఒకటేసారి పౌడర్లా అనేది చేసుకుంటానండి. అది 1 స్పూన్ అనేది వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంత సింపుల్గా 15 మినిట్స్లోనే అయిపోయే పచ్చిశనగపప్పు క్యాబేజీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.